వచ్చేసి మనం కరీంనగర్ ఎంట్రన్స్లోనే ఉంటుంది శ్రీ గాయత్రి కలర్స్ మట్టి గణేషులు. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది స్టైల్. అండ్ సోఫా మీద అయితే చేసుకొని కూర్చున్నాడు. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. పగిడి మోడల్ చూసుకోవచ్చు. పగిడి అయితే ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ ఉన్నది. అయితే మొత్తం చీకటి ఉన్నది. చూపెట్టలేక అయితే పోతున్నా బరబ్బర్. అయితే ఏమనుకోకుర్రి, మన కాడ అయితే లేట్ లేదు. మనం తీసేది ఫోన్ తోటేనే వీడియో. అండ్ ఇది చూసుకోవచ్చు. నమస్కారం పెడతాను వినాయకుడు. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది బొమ్మ అయితే జబర్దస్త్. హైలైట్ ఎగ్దమ్ ఉన్నాయి. ఇటు కృష్ణుడు మోడల్లా నించున్నది. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. మొత్తం ఈ కింద మట్టి విగ్రహాలు అయితే రెడీ చేస్తుర్రు. మట్టి విగ్రహాలు అన్నీ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మన కరీంనగర్ శ్రీ గాయత్రి కలర్స్లోని విగ్రహాలు. అండ్ ఇటు వచ్చేసి దుర్గామాతలు కూడా రెడీ అవుతున్నాయి. ఇంకా గడ్డి అయితే మట్టి అయితే పెట్టిర్రు. 12 అండ్ ఫీట్స్ 13 ఫీట్స్ 15 ఫీట్స్ అలా ఉంటాయి. ఈసారి అయితే రచ్చ అని ఉంటుంది. అడిదిక్కు అయితే గణేశులు ఉన్నాయి కానీ చూపెట్టలేకపోతానా. ప్లేస్ అయితే లేదు మనకి. దగ్గర అయితే ఉన్నది. ఇంత దూరం 60 కిలోమీటర్స్ వచ్చింది కేవలం మీకోసం, మీ ప్రేమ కోసమే. ఇక్కడ రెడీ అయితే చేస్తారు విగ్రహాలు. సో అటు అన్నీ మనం. సో ఫ్రెండ్స్, ఇవి మన కరీంనగర్లో గణేషులు అయితే రెడీ అయిపోయినాయి. ఇక మన తమ్ముడు కూడా వచ్చేసిండు కరీంనగర్ నుంచి. ఫోన్ చేసిన ఎట్లున్నాయరా గణేషులు? రే సూపర్. ఆడైతే సిగ్గుపడతాడు. చూసుకోవచ్చు. ఇవైతే పేర్లు అయితే మనకు తెలియదు, ఏమనుకోకుర్రి. ఓన్లీ వినాయకుడు విగ్రహాలు అవి అయితే తెలుసు. చూసుకోవచ్చు. కితరా ఫీట్ రావే? 12 ఫీట్ రావే? 11 ఫీట్ రావే? 12 ఫీట్స్ అయితే ఉంటాయి. హైట్ అయితే ఘోరంగా ఉన్నాయి. మస్తు మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. నెమలి గొంతు కూడా పోయింది భయ ఎండలా తిరిగి. మొన్న కాలేజా సినిమాకి పోయినాం. గొంతు మొత్తుకొని పోయింది. గొంతే లేదు. సో ఇడిదిక్కు అయితే మన హనుమాన్ గద పట్టుకొని అయితే కూర్చొని ఉన్నాడు. వెనకాలైతే శివుడు. సో ఇవన్నీ అయితే మన కరీంనగర్ శ్రీ గాయత్రి కలర్స్ కరీంనగర్ బ్రిడ్జ్ కానీ ఉంటుంది. మన రావణాసుడు తలకాయ మీద అయితే కూర్చొని శివుని వేషంలో అయితే ఉన్నాడు. అండ్ ఇటు అట్రాక్షన్ ఏంటంటే పాములు. ఇటు 3 అటు 3 ఉన్నాయి. మధ్యలో త్రిశూలం అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. ఇంకా తల మీద నాగశేషు హైలైట్ అంటే హైలైట్ ఉన్నది విగ్రహం అయితే. ఇది అయితే ఒక 11 ఫీట్స్ అయితే ఉంటుంది. అండ్ ఇటు కూడా చూసుకోవచ్చు. సిట్టింగ్ మోడల్. వెనకాల అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే మన పులి అయితే ఉన్నది. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. సిట్టింగ్ మోడల్ మట్టి గణేష్ 11 ఫీట్స్ అయితే ఉంటుంది. అండ్ ఇటు కూడా చూసుకోవచ్చు. మన ఆవు మీద కూర్చున్న గణేశుడు హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. వెనకాల అయితే అమ్మవారు అయితే ఇచ్చిర్రు. ఇదైతే ఒక 11 ఫీట్స్ అయితే ఉంటుంది. ఇది ఓన్లీ సింపుల్ సిట్టింగ్ మోడల్ కూర్చున్నది. అండ్ ఇడిదిక్కైతే ఇంకా మన సింహాసనం మీద కూర్చున్న గణేష్ లెక్క అయితే ఉన్నది. వెనకాలైతే వెంకటేశ్వర స్వామి మోడల్ అయితే ఇచ్చారు టైపు. అండ్ ఇక్కడ ఫేస్ కట్ అయితే ఇంకా అప్డేట్ చేయలే. ఇటు కూడా చూసుకోవచ్చు. ఇంకా ఫేస్ అయితే యాడ్ చేయలే. వీటి ఫేస్ అంటే ఇక్కడ పెట్టిర్రు, పక్కకు ఉన్నాయి. అండ్ నాగశేషి మీద కూర్చున్న విగ్రహం. అండ్ ఇటు చూసుకోవచ్చు. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. మొత్తం నాగు పాములే ఉన్నాయి. సో గైస్, ఇవి మన కరీంనగర్లో అప్డేట్స్. కరీంనగర్ అని కామెంట్లో అయితే పెట్టిరుగా. చూసుకోవచ్చు. శ్రీ గాయత్రి కలర్స్ మట్టి గణపతులు. సో ఇదైతే మన హనుమాన్ మోడల్ అయితే ఉన్నది గద పట్టుకొని. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఇంకా కలరింగ్ ఇంకా ఏం స్టార్ట్ కాలేదు. ఫినిషింగ్ వర్క్స్ అయితే అయినాయి. ఇవన్నీ మనం ఇందాక చూసిన గణేశులే. సో చూసిరుగా ఫ్రెండ్స్, మన కరీంనగర్ గాయత్రి కలర్స్ మట్టి గణేశులు. ఇవి అప్డేట్ కరీంనగర్లో. మనం పెద్దపల్లి పార్ట్ 1లో అయితే చూసేసినాం ఆల్రెడీ. ఇవి మన కరీంనగర్ పార్ట్ 2. అండ్ ఇంకోటి నెక్స్ట్ మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తే మనం కరెక్ట్గా కూడా వెళ్ళి వీడియోలు తీస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. జీడీకే గణేష్.